తో ప్రభువును ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరము కూడా కళ్ళు మూసుకుందాం. ధ్యానపూర్వకముగా ఈ నూతన సంవత్సరములో ఒక నెల గడిచిపోయింది. మరి జనవరి మాసమంతా దేవుడు మనలందరినీ కాపాడి భద్రపరిచి మరి ఒక మాసములో అడుగుపెట్టే కృపను ప్రసాదించిన ఆ దేవదేవుని నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ సంతోష హృదయముతో ప్రభువును ఆరాధించుదాం. ఆ దేవునితో పనివేసుకుని ఆ దేవదేవుని సన్నిధానముతో మన జీవితాలు అంటుకట్టబడి ఉండినట్లుగా ఆయనకు సమీపముగా చేరుదాం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధమో అనుబంధమో, మన బంధమో అనుబంధమో, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. చప్పట్లు కొడదాం అందరం. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. బలహీనతల యందున బలహీనతల యందున అవమానముల యందున పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. బలహీనతల యందున అవమానముల యందున పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదా. మరలా చెబుదాం. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధమో అనుబంధమో, మన బంధమో అనుబంధమో, మన బంధమో అనుబంధమో,
మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. అవునండి, ఈ బంధాన్ని ఎవరు విడదీయగలరు? ఈ లోకములోని బంధము కాదు ఇది. ఆత్మ సంబంధమైన ప్రాణమిచ్చి రక్తమిచ్చి కొన్న రక్త సంబంధం ఇది. క్రీస్తు సంబంధులము మనము. క్రీస్తుతో మనల్ని ఎడబాపు వారు ఎవరు ఈ లోకములో? అపవాది ఎన్ని శోధనలు మన జీవితంలో తీసుకొచ్చినా, ఎన్ని ఆటుపోట్లు అలజడులు, ఎన్ని అవమానాలు నిందలు బలహీనతలు వచ్చినా, క్రీస్తుతో ఉన్న అనుబంధాన్ని, ఈ అనురాగాన్ని, ఈ మాధుర్యాన్ని ఎవరు వేరుపరచలేరు కదా. ఈ రోజున మనము క్రీస్తుతో అనుసంధానము కలిగి ఉన్నామా? క్రీస్తు అనబడిన ఈ ద్రాక్షవల్లితో అంటకట్టిబడి ఉన్నామా? మన జీవితాలు ఎలా ఉన్నాయనేటువంటిది ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యము చేత మన జీవితాలు కట్టబడాలి. దేవుని వాక్యము చేత మన జీవితాలు సరిచేయబడాలి. దేవా, నాతో మాట్లాడండి. నీ మాటలు వినబోచుంటుండగా, నీ దాసుడు నిలబడి నీ మాటలు వివరించుచుంటుండగా, ఆత్మదైవం మమ్మల్ని అందరినీ దర్శించండి. మాలో నాలో ఉన్న లోటుపాట్లన్నీ సరిచేసి, బలహీనతలను దూరపరిచి, మమ్మను బలపరిచి, నీ యొక్క ఆత్మ చేత, శక్తి చేత, నీ జ్ఞానము చేత, నీ కృప చేత మమ్మను నడిపించండి యేసయ్య అంటూ వేడుకుందామా? ప్రతి ఒక్కరము కూడా నీవు పలికితే నాకు చాలయ్యా, నీవు పలికితే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు మేలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అవును యేసయ్యా.
చేరవచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడండి. అవును యేసయ్యా, స్తోత్రం. నీ వాక్యము వింటే మాకు స్వస్థత, విడుదల, రక్షణ, క్షేమము అవును యేసయ్యా, కలిగి మా జీవితాలు బాగుపడతాయి. అవును తండ్రి, మా జీవితాలకు నెమ్మది, ఊరట కలుగుతుంది గనుక, స్తోత్రం. మా కుటుంబంలో సమాధానం ఉంటుంది గనుక యేసయ్యా, స్తోత్రం. నీ వాక్యము మాకు కావాలి. అవును నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించండి. దర్శించండి దేవా. నీ మాట చేత మమ్మల్ని తృప్తిపరచండి. అవును యేసయ్యా, ఆకలిగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు. అవును తండ్రి, ఎవరు ఏ పరిస్థితుల మధ్యలో వచ్చారో, ఏ కష్టాలు, కన్నీళ్ళు, ఏ విధమైన హృదయ వేదనతో వచ్చారో, అవును యేసయ్యా, ఏ ఒక్కరు ఒట్టిగా వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా మా ప్రభువా నీ వాక్యము చేత, నీ మాటల చేత నింపబడి అవును తండ్రి, వెల్లుదురుగాకని వేడుకొనుచున్నాం. నీ సహాయమును అందించి అవును తండ్రి, నీ దాసుని పక్షాన్ని నిలబెట్టుకొని ఘనముగా, బలముగా వాడుకొని అవును తండ్రి. ఈ కార్యక్రమం అంతయు మా ప్రభువా మీరు దీవించి, వినగలిగే చెవులు, గ్రహించే హృదయము, వాక్యపు వెలుగులో బ్రతికే కృపను, ధన్యతను, భాగ్యాన్ని చేరవచ్చిన ప్రతి ఒక్కరికి దయచేయాలని నాజరేయుడగు యేసుక్రీస్తు దివ్య నామమున ఈ స్తుతి ఆరాధనంతయు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.